మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఎస్ఆర్ఎస్సి పునర్జీవం ఉత్తదండగా ఆ ప్రాజెక్టు పేరుతో 2000 కోట్ల ప్రజాధనం నీళ్లపాలు. గత ప్రభుత్వం తప్పిదాలను లేవలెత్తిన కాగ్. శ్రీరామ్ సాగర్ మొత్తం ఆయకట్టులో 66%. ఎల్ఎండికి కిందనే ఉండగా రివర్స్ పంపింగ్ దేనికి? రివర్స్ పంపింగ్ ఆలోచనలో కరెక్ట్ కాదు. కాళేశ్వరం అడుగడుగున నిధులు దుర్వినియోగంపై అక్రమాలు జరిగాయని వెల్లడి. కాళేశ్వరంలో అడుగడుగున నిధులు దుర్వినియోగం జరిగినాయి. కాగ్ కూడా చెప్పింది. సో ఈ కాళేశ్వరంది ఇంత పెద్ద స్కాము అంటే గత ప్రభుత్వంలో కూడా ఎక్కడ కూడా ఏ ప్రభుత్వంలో కూడా జరగలేదు. కేసీఆర్ వచ్చిన తర్వాతనే ఇటువంటి ఘోరమైనటువంటి పరిస్థితి జరిగింది. దీన్ని అంటే టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళే ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు. మరి టీడీపీలో ఇట్లా లేకుండే మరి ఈయన వచ్చిన కిట్టెందుకు అని అనిపిస్తుంది. అది జీవకో బుద్ధి అంటారు కదా, ఆ టైప్ లో వాళ్ళకి కుటుంబ ధనార్జన అంటే ఒక నిజంగా తెలంగాణ ఎన్నో ఉద్యమాలు జరిగినా, ఎంతో మంది బలిదానాలు చేసినా కూడా ఆ తెలంగాణ మూమెంట్ ని తీసుకొచ్చాడు అనే క్రెడిట్ ని ఎంత వరకు వాడుకోవాలో, తన కుటుంబం కోసం ఎంత దారుణంగా వాడుకోవాలో అంత దారుణంగా వాడుకున్న వ్యక్తి కేసీఆర్ అండ్ ఫ్యామిలీ. అసలు అంటే నిజంగా తెలంగాణ డెవలప్మెంట్ మీద అంటే చిత్తశుద్ధి ఉన్నోళ్ళు అయితే ఇన్ని 100,000 కోట్ల స్కామ్లా అండి? అసలు అది ఎందుకు? కాళేశ్వరం టెండర్లు లేకుండా 30,000 కోట్ల పనులు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఒక టెండర్ అనేది ఉంటుంది, టెండర్ నోటిఫికేషన్ అనేది ఉంటుంది. సో దానికి జీవో బిడ్ అంతా నడుస్తుంది. ఎవరు తక్కువ వేశారు అది దాన్ని బట్టి వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ని బట్టి అలాట్ చేయాలి లెక్క ప్రకారం. ఒకటి కాదు, రెండు కాదు, 30,000 కోట్లు. ఇది ఎట్లా చూడొచ్చు? అంత ఘోరం అంటే దీన్ని ఎట్లా చూడొచ్చు? ఏదో అంటే పరుష పదజాలమైనా కూడా అంటే ప్రజల సొమ్ము అండి, ఎవడబ్బా సొమ్ము అని ఇలా దోచేస్తున్నారు అనిపిస్తుంది. అసలు ఎంత దారుణం, అసలు చూడడానికి చాలా ఈ వార్తలు వింటుంటే చాలా బాధ అనిపిస్తుందండి. తెలంగాణ ప్రజాధనాన్ని ఈ రకంగా దోస్తున్నారు అని అంటే ఇక ఎట్లా ఉంటుందో, కేసీఆర్ పాలన ఎట్లుండేనో ఒకసారి ప్రజలారా మీరు కూడా అర్థం చేసుకోండి. బిడ్డ లేకుండా, టెండర్ లేకుండా 30,000 కోట్లు స్వాహా చేసింది కేసీఆర్ కుటుంబం. ఏసీబీ చేతికి గొర్రెల స్కామ్. పశుసంవర్ధక శాఖ అడ్డగా గోల్మాల్. కాంట్రాక్టర్ తో కుమ్మక్కైన ఆఫీసర్లు ఏపీలో గొర్రె పిల్లలు కొని రైతులకు డబ్బు చెల్లించే బినామీ అకౌంట్ లోకి 2.10 కోట్లు తరలింపు. గచ్చిబౌలి పోలీసులకు 18 మంది బాధితుల ఫిర్యాదు. ఫైల్స్ మాయం చేసేందుకు యత్నించిన ఓఎస్డి కళ్యాణ్. 2 కేసుల దర్యాప్తు చేయనున్న ఏసీబీ. గజ్వెల్ కాన్స్టిట్యున్సీలో గజ్వెల్ కేసీఆర్ నియోజకవర్గంలో డబ్బులు తీసుకొని గొర్రెలు ఇప్పిస్తా అని చెప్పేసి ఇప్పటి వరకు గజ్వెల్ కాన్స్టిట్యున్సీ, ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీ చెప్తున్నా, నేను ఏదో కాన్స్టిట్యున్సీ చెప్తాను. గొర్రెల గురించి పెద్ద స్కామ్ చేసిండే ముఖ్యమంత్రి చేసిండు అనాలి. ఇప్పుడు తలసాని సీనా అని చెప్తే ఇక ఆయన చేసిండి పెట్టిండి అన్నట్టు అవుతుంది. కానీ ఖచ్చితంగా ముఖ్యమంత్రి చేసిండని. దయచేసి మా గొర్రెలకు వాళ్ళు లేకనో ఉండో వాళ్ళు వ్యవసాయదారులు ఉంటారు, పైసలు ఎన్నెన్నో తెచ్చి కట్టిరు, దయచేసి వాళ్ళకు న్యాయం చేయాలి. వాళ్ళకు ఖచ్చితంగా గొర్రెలు ఇప్పించే ప్రయత్నం చేయండి. ఇట్లాంటి స్కాములు చేసుకుంటూ పోతే మళ్ళా కాదు కదా, మళ్ళొక్క జన్మెత్తి మళ్ళీ పుట్టినా కూడా మీకు ఓట్లు అయ్యారు, ప్రజలు మిమ్మల్ని నమ్మరు. కేసీఆర్ గుర్తుంచుకో. కాదండి, అసలు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పి అధికారం చేపట్టి గొర్రెలు బర్రెలు ఇవ్వడం ఏంటండి? అసలు దాంట్లో మళ్ళీ స్కామ్లు ఏంటండి? అసలు ఇది ఇంత ఘోరమైనటువంటి స్కామ్. ప్రతి దాంట్లో స్కామే, ప్రతి ఒక్కటి స్కామే. కేసీఆర్ కుటుంబం వల్ల అలా లేదు అన్నట్టుగా లేదు, ప్రతి స్కామ్ లో ఉంది. అసలు నిజంగా సరే నువ్వు ఉద్యోగాలే ఇస్తానన్నావు, ఉద్యోగాలు ఇవ్వలేదు, సరే గొర్రెలు ఇస్తా అదన్నా చిత్తశుద్ధితో చెయ్యి, అందులో కూడా మళ్ళీ స్కామేనా? ఏసీబీ చేతికి గొర్రెల స్కామ్. పశుసంవర్ధక శాఖ అడ్డగా గోల్మాల్. కాంట్రాక్టర్ తో కుమ్మక్కైన ఆఫీసర్లు ఏపీలో గొర్రె పిల్లలు కొని రైతులకు డబ్బు చెల్లించే బినామీ అకౌంట్ లోకి 2.10 కోట్లు తరలింపు. గచ్చిబౌలి పోలీసులకు 18 మంది బాధితుల ఫిర్యాదు. ఫైల్స్ మాయం చేసేందుకు యత్నించిన ఓఎస్డి కళ్యాణ్. 2 కేసుల దర్యాప్తు చేయనున్న ఏసీబీ. గజ్వెల్ కాన్స్టిట్యున్సీలో గజ్వెల్ కేసీఆర్ నియోజకవర్గంలో డబ్బులు తీసుకొని గొర్రెలు ఇప్పిస్తా అని చెప్పేసి ఇప్పటి వరకు గజ్వెల్ కాన్స్టిట్యున్సీ, ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీ చెప్తున్నా, నేను ఏదో కాన్స్టిట్యున్సీ చెప్తాను. గొర్రెల గురించి పెద్ద స్కామ్ చేసిండే ముఖ్యమంత్రి.
ముఖ్యమంత్రి చేసిండు అనాలి. ఇప్పుడు తలసాని సీన్ అని చెప్తే ఇక ఆయన చేసిండి ఈయన పెట్టిండి అన్నట్టు అవుతుంది. కానీ ఖచ్చితంగా ముఖ్యమంత్రి చేసిండు. దయచేసి మా గొర్రెలకు వాళ్ళు లేకనో ఉండో వాళ్ళు వ్యవసాయదారులు ఉంటారు, పైసలు ఎన్నెన్నో తెచ్చి కట్టిరు. దయచేసి వాళ్ళకు న్యాయం చేయాలి, వాళ్ళకు ఖచ్చితంగా గొర్రెప్పించే ప్రయత్నం చేయండి. ఇట్లాంటి స్కాములు చేసుకుంటూ పోతే మళ్ళా కాదు కదా, మళ్ళొక్క జన్మెత్తి మళ్ళీ పుట్టినా కూడా మీకు ఓట్లు వేయరు, ప్రజలు మిమ్మల్ని నమ్మరు. కేసీఆర్ గుర్తుంచుకో. కాదండి, అసలు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పి అధికారం చేపట్టి గొర్రెలు బర్రెలు ఇవ్వడం ఏంటండి అసలు? దాంట్లో మళ్ళీ స్కీమ్లు స్కామ్లు ఏంటండి అసలు? ఇది ఇంత ఘోరమైనటువంటి స్కామ్. ప్రతి దాంట్లో స్కామే, ప్రతి ఒక్కటి స్కామే. కేసీఆర్ కుటుంబం వల్ల అలా లేదు అన్నట్టుగా లేదు, ప్రతి స్కామ్ లో ఉంది. అసలు నిజంగా సరే నువ్వు ఉద్యోగాలే ఇస్తానన్నావు, ఉద్యోగాలు ఇవ్వలేదు, సరే గొర్రెలు ఇస్తా అదన్నా చిత్తశుద్ధితో చెయ్యి, అందులో కూడా మళ్ళీ స్కామేనా?